శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోపగోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికిన్ అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలము కలిగినటువంటి వాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు. నీతిమంతుడు, నీతి శాస్త్రాలన్నీ కూడా చదివినటువంటి వాడు, పరమశివుని వశం చేసుకున్నవాడు, బాణాసురుని చేతులు ఖండించినాడనమాట. బాణాసురుడు అనేటువంటి రాక్షసుల్ని చేతులు ఖండించినవాడు. ఇంద్రుడు ఒకసారి ఆ గోకులంలో వాళ్ళందరూ తనకి పూజ చేయలేదని అందుకు కోపించి రాళ్ల వర్షం కురిపిస్తే ఆ కొండని ఎత్తి వాళ్ళందరినీ రక్షించినటువంటి వాడనమాట. వర్ణాశ్రమ ధర్మాలు రక్షించినటువంటి వాడు. 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం, వానప్రస్థ, వీటన్నింటినీ రక్షించేటువంటి వాడు. అర్జున వృక్షాల జంటను విడగొట్టి కూల్చివేసినవాడు. అవి 2 గత జన్మలో చేసిన పాపం వల్ల అర్జున చెట్లుగా మారిపోయినటువంటి వాళ్ళను ఆ రోటి కట్టేస్తే తల్లి ఆ రోల్ నేర్చుకుంటూ వచ్చి వాళ్ళని బంధ విముక్తుల్ని చేశాడు. పూలమాలలు ధరించినవాడు, జగమంతా వ్యాపించిన సూర్యకిరణాలను తన చక్రంతో అడ్డుపెట్టాడనమాట. ఆ రోజు పాండవులు అరణ్యవాసం వెళ్ళి అక్కడ గోగ్రామం దగ్గర గోవులన్నింటినీ తీసుకొని వచ్చి పాండవుల ఉనికి తెలుసుకుని ఇంకా వాళ్ళని చంపాలనుకున్న సమయానికి, యుద్ధం జరిగే సమయంలో ఆ సూర్యకిరణాలకు చక్రాన్ని అడ్డు పెట్టాడన్నమాట శ్రీ మహావిష్ణువు. శ్రీమాత్రే నమః.